ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకే స్తుతిస్తున్న గత వారం నుంచి ఇప్పటి వరకు, అలాగే గత క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు కూడా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరి ఒక్కసారి మరి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు జరుపుకుంటూ ఉండగా ఆయన మా యొక్క ప్రార్థన వినపములు ఆలకించమని, అలాగే ఇప్పటివరకు పాటలు పట్టవేందును వాక్య చదువుతాను మరి తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి నష్టవుతుంది. మరి ప్రాముఖ్యమైన సమయంలో వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ నేను చిన్నపిల్లలు కూడా నేను చక్కగా మేమందరం కూడా క్రిస్మస్ ఆరాధన జరిగించుకొని మరి నిన్నే మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నష్టవుతారు తండ్రి. సదాకాలం మాకు తోడుగుంచుకొని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో వారందరూ కూడా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించమని బతిమాడుకుంటూ చిన్న మందగా కూడి ప్రార్థన చేస్తూ ఉండగా నీ యొక్క ఆత్మ మాకు సహాయాన్ని దయచేయమని బతిమాడుకుంటూ ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తి నామమున అడిగి అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం మొట్టమొదటిగా మీ అందరూ కూడా మరొకసారి మనసేగే క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు సందర్భం మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన యొక్క పాఠం వచ్చేసి క్రీస్తు జన్మ పరమార్థం. యేసుక్రీస్తు వారి యొక్క జన్మ పరమార్థం ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. అసలు ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఏంటి అసలు అనే విషయాన్ని ఈ యొక్క పాఠంలో కొద్ది నిమిషాల పాటు మనం తెలుసుకుందామండి. క్రీస్తు జన్మ పరమార్థం పాఠం పేరు. గత నెల నుంచి కూడా పోయిన నెల నవంబర్ 25 నుంచి క్రైస్తవ సహోదరులు మరి సెమీ క్రిస్మస్ అని చెప్పేసి నెల రోజుల ముందు నుంచే కూడా మన వాళ్ళు సెమీ క్రిస్మస్ చేస్తున్నారు. ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఈ సందర్భాలలో ఎక్కువగా మనకి వినిపించే మాటలు ఏంటంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడని, మరి కన్యా మరియమ్మ గారి గర్భాన జన్మించాడని, ఆయన తండ్రి యోసేపు గారని, అలాగే క్రిస్మస్ తాత అని, ఇలాగ క్రిస్మస్ ట్రీ అని. బ్రెజిల్లో అయితే క్రిస్మస్ ట్రీ అనేది ఎంత పెద్దది పెడతారంటే కొన్ని వందల అడుగులు ఎత్తు ఉన్నటువంటి అక్కడ బ్రెజిల్లో క్రిస్మస్ ట్రీ పెట్టడం జరుగుతుంది. ఇంకా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా, చాలా దేశాల్లో కూడా ఈ యొక్క క్రిస్మస్ ట్రీలు కానీ క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్లు ఇవ్వటం అని పిల్లలకి ఇవన్నీ కూడా మనం ఈ యొక్క సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా జరుపుకుంటూ ఉంటారండి. ఓకే, జరుపుకోవచ్చు, దాని ఇబ్బంది లేదు. కానీ అసలు యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చింది దేనికి వచ్చారు? ఆయన క్రీస్తు జన్మ పరమార్థం ఏంటి? అసలు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? యేసుక్రీస్తుల వారు తండ్రితో పాటు సింహాసనం మీద కుడి పక్కన కూర్చొని ఆసీనుడైనటువంటి ఆయన మరి భూమి మీదకి రావాల్సిన అవసరం ఏంటి అనేది మన కొద్ది నిమిషాల పాటు ఈ రోజున మనం ఆలోచిద్దామండి. యేసుక్రీస్తుల వారు భూమి మీద రావడానికి కారణం ఏంటంటే, భూమి మీద మనిషి ఉన్నాడండి, పైన దేవుడు ఉన్నాడు. మనిషి యొక్క పాపాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. ఇశ్రాయేలులే కానీ, యూదులే కానీ, లేకపోతే నేటి కాలంలో మనమే కానీ, ప్రతి ఒక్క మనిషి కూడా పాపం అనేది పెరిగిపోతుందండి. పెరిగిపోతుంటే మరి మనిషిని దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. మధ్యవర్తిగా రావటం జరిగింది. యేసుక్రీస్తు వారు మనిషిని దేవుణ్ణి కలపటానికి వచ్చినటువంటి మధ్యవర్తి యేసుక్రీస్తు వారు అని మనకి లేఖనాలు తెలియపరచడం జరుగుతుందండి. మనం బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే యెషయా గ్రంథము 59 అధ్యాయం 1-2 వచనాలు ఒక్కసారి చూడండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాల్లో అక్కడ మనకు కొంత క్లూ ఇవ్వటం జరుగుతుంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి కారణం ఏంటో అక్కడ సమాధానపరచడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ఆ వచ్చిన చదవండి. యెషయా గ్రంథము 59:1-2 వచనాలు. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిను అడ్డముగా వచ్చాను, మీ పాపములు
ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. ఆయన ఆలకింపుకున్నాడు. అది ఆయనంట వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకింపకుండా ఉన్నాడంట. ఎందుకని ఉన్నాడంట అట్లాగా? మనిషి యొక్క పాపం అనేది ఈ భూమి మీద చాలా గొప్పగా కనిపిస్తుంది అన్నమాట. గొప్పగా అంటే కాబట్టి అందుకని యేసుక్రీస్తు వారు దేవునితో మనల్ని సమాధానపరచడానికి భూమి మీదకి రావటం జరిగిందండి. ఇట్లాగా మనిషి యొక్క పాపం అనేది ఉండేవారికి అప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానపరచాలి అనే ఉద్దేశంతో ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా ఇంకో వచనం కూడా చూద్దామండి. 1 తిమోతి 2:5 కూడా ఒకసారి చూడండి. ఒకటి తిమోతి 2:5 అండి. దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. అదండి, యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వం చేయడానికి భూమి మీదకి వచ్చాడండి. ఎవరెవరికి మధ్య? దేవునికి, మనిషికి, నరులకి. ఎందుకంటే మనిషి యొక్క పాపంలో పడిపోవటం జరుగుతుంది. ఆ పాపంలోంచి బయటకు తీసుకురావాలంటే మరి దేవుడు మనల్ని కరుణించాలంటే మధ్యలో మనకు మధ్యలో పాపం అనేది అడ్డుపడిపోతుందండి. ప్రార్థనలో ఆయన దగ్గరికి పోవట్లేదండి. ప్రార్థన చేసినా కానీ వినిపించుకోవట్లేదంట ఆయన. ఎందుకని వినిపించుకోవట్లేదు? మనిషి పాపం చేసుకుంటా ప్రార్థన చేస్తే వింటాడండి? వింటలేదు. కాబట్టి అందుకని యేసుక్రీస్తు మధ్యవర్తిగా వచ్చి మీకు ఒక విషయం అండి, మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి మధ్యలో ఉంటాడండి. వాళ్ళు ఒక మాట చెబుతూ ఉంటారు, వీళ్ళు ఒక మాట చెబుతుంటారు. వీళ్ళ ఉద్దేశం ఒక రకంగా ఉంటుంది. మన పంచాయతీలో మనం చూస్తూ ఉంటాం. పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఒక మాట చెబుతుంటే వీళ్ళు ఒక మాట చెబుతుంటారు. ఈ మధ్యలో ఈయన నలిగిపోతూ ఉంటారు. పెద్ద మనుషులు అనేవాళ్ళు మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు ఏమైపోతారంటే ఇటు వాళ్ళకి మంచివాడు అనిపించరు, అటు వాళ్ళకి కూడా మంచివాడిగా ఉండలేరన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు వారైతే మరి మధ్యవర్తిత్వం దేవుడైతేనే వీళ్ళని భూమి నుంచి తీసేస్తానని ఆయన అంటుంటే కాదు. వీళ్ళు ఎన్ని సంవత్సరాలైనా భూమి యొక్క సారాన్ని అయితే తింటున్నారు, కానీ వీళ్ళ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? ఇంకొక సంవత్సరం చూద్దాం, ఇంకొక 6 నెలలు చూద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం, లేకపోతే ఇంకో సంవత్సరం చూద్దాం అని ఆయన వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళని తీసేయొద్దని బ్రతిమలాడుతున్నాడు అన్నమాట. దేవుణ్ణి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన నిమిత్తము, మనుషుల యొక్క పాపాల నిమిత్తము యేసుక్రీస్తు వారు ఏంటంటే ఒక 6 నెలలు చూద్దాం, ఒక సంవత్సరం చూద్దాం, లేకపోతే 2 సంవత్సరాలు చూద్దాం అని ఆయన మనకి టైం ఇస్తున్నాడండి. ఈ లోపలైనా మారినప్పుడు మళ్ళీ అనవసరంగా చెప్పుకున్నాం అనుకోండి వీళ్ళని, మరి నష్టపోతాం కదా, ఈ ఆత్మను నష్టపోతాం అని చెప్పేసి తండ్రి యేసుక్రీస్తు తండ్రిని దేవునికి ప్రార్థనలు విజ్ఞాపన చేస్తాడనమాట. అందుకని ఆయన మధ్యవర్తిత్వం చేయటానికి వచ్చాడు. మనకి దేవునికి మధ్యలో ఆయన ఉండి బ్రతిమలాడుతున్నాడు అనమాట. తండ్రి వీళ్ళకి కొంతకాలం టైం ఇద్దామని చెప్పేసి బ్రతిమలాడటం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే లోకాసువార్త 2:13-14 వచ్చినాడు. ఒకసారి చూడండి. లోకాసువార్త 2:13-14 వచ్చినాడు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలోకి దేవుని మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి సమాధానం కలుగుగా కానీ దేవునికి స్తోత్రం చేయుచుండడం అయిపోయింది. భూమి మీద ఎవరైతే ఆయన ఇష్టానుసారంగా జీవిస్తారో, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తారో, ఇప్పుడు మనం ఇంకొకసారి చదవండి 13-14 వచ్చినాడు. వెంటనే పరలోక సమూహము సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగు. ఆయన ఇష్టలైన మనుషులకు, ఆయనకి ఇష్టలు అవ్వాలంట. మనుషులు వాళ్ళు చేసే పనులు బట్టి ఈయనకి ఇష్టం అవ్వాలి. అలాంటి వాళ్ళకి ఏంటంట సమాధానం కలిగిద్దంట. మరి ఆయన అంటే ఇష్టం లేకుండా ఆయన
ఇష్టపడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే మనుషులు ఏమైపోతారు అంటే ఆయన భూమి నుంచి తీసేస్తానని చెబుతున్నాడు. కానీ ఆయనకి ఇష్టలుగా జీవించలేక ఉన్నారండి. ఎవరంటే ఇశ్రాయేలీయులని చెప్పుకోవచ్చు అండి. ఆనాటి కాలంలో వాళ్ళు, నేటి కాలంలో క్రైస్తవులు. చాలామంది ఏమనుకుంటారంటే ఇశ్రాయేలీయులు పాపం చేశారు అనుకుంటారు, కానీ మరి నేటి క్రైస్తవులు చేయట్లేదండి. మాట్లాడితే మనం వాళ్ళు అంటున్నాం కదా, నేటి క్రైస్తవులు దేవునికి ఇష్టానుసారంగానే జీవిస్తున్నారా అంటే నేడున్న క్రైస్తవులు కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చాలామంది క్రైస్తవులు కూడా జీవిస్తున్నారండి. అలాగే భార్యాభర్తలు కూడా సమాధానం అనేది ఉండలేదండి. సమాధానం చాలా కుటుంబాల్లో భార్యకి భర్తకి పడదు, తండ్రికి పిల్లలకు పడదు, అన్నకి తమ్ముడికి పడదు, ఇట్లా రకరకాలుగా సమాధానం లేకుండా జీవిస్తున్నారండి. కారణం ఏంటంటే వాళ్ళకి సమాధానం లేకపోవటం, దేవుని గురించి తెలియకపోవటం అండి. చాలా కుటుంబాల్లో దేవుని గురించి తెలియకపోవటం వల్ల ఏంటంటే గొడవలు పెట్టుకోవటం, తిట్టుకోవటం, అరుచుకోవటం ఇవన్నీ. ఎందుకంటే దేవుడు అంటే ఎరగకుండా ఉండటం వల్ల ఈ తగాదాలన్నీ రావటం జరుగుతుంది. ఇంకా మనం చూడగలిగితే 1 కొరింథీ 10:5 ఒకసారి చూడండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:5. మొదటి కొరింథీ 10:5. 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడేది. అయితే ఎవరండి వీళ్ళు? ఇజ్రాయెల్స్. ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వస్తున్నారు కదా. ఎవరండి విడిపించుకొని వచ్చేది? మోషే గారు. ఆయన నాయకత్వంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చే మార్గంలో అంట వాళ్ళు దేవుడి మాట వినలేదంట. ప్రతిదానికి చికాకు పుట్టిస్తున్నారంట, ప్రతిదానికి ఆయన్ని బాధపెడుతున్నారంట. అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళని ఏం చేశాడండి దేవుడు? ఒకసారి మళ్ళీ చదవండి. 10:5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడేది, చనిపోయారు, కుట్ల పడిపోయినాయి. ఆయన కోపం వచ్చినప్పుడు కొంతమంది చంపేశాడు ఆయన. అరణ్యంలో కొంతమందిని చంపేయటం. ఎందుకంటే ఆయనకి పాపం చేసేవాడిని ఇష్టంగా ఉండలేకపోయి, దేవుడికి ఇష్టంగా అంటే మరి పాపం చేస్తానే కదా, వ్యభిచారం ఎక్కువ చేస్తూ ఉండేవాడు అన్నమాట. వాళ్ళు ప్రతిదానికి సనగటం గొనగటం చేస్తుంటే దేవునికి కోపం వచ్చి వాళ్ళని ఏం చేశారంటే అరణ్యంలోనే వాళ్ళని చంపేయటం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది అండి బయలుదేరింది కానాను దేశానికి? 20 లక్షల మంది, 40 లక్షల మంది. కాలిబలం 6 లక్షల మంది అన్నారు. కాలిబలం అంటే యువకులు మాత్రమే. మళ్ళీ వాళ్ళకి భార్యలు ఉంటారా, పిల్లలు ఉంటారా, మరి తల్లిదండ్రులు ఉంటారా? మొత్తం చరిత్రకారులు చెప్పేది అంటే 30 నుంచి 40 లక్షల మంది దాకా ఉంటారండి. మొత్తం 30 లక్షల పై మాట్లాడంట. మొత్తం పిల్లలు కానీ, లేడీస్ కానీ, వృద్ధులు కానీ, వీళ్ళు యువకులు కానీ, కాలిబలం కానీ వీళ్ళందరూ కలిపి 30 లక్షల మందిలో మరి కానాను దేశానికి వెళ్ళింది ఎంతమంది అండి? 2 మాత్రమే చేరుకోవటం జరిగిందండి. 30 లక్షల మంది బయలుదేరితే వీళ్ళందరూ ఏమైపోయారండి? పాపానికి చచ్చిపోయారు. ఆయన కోపం వచ్చి మధ్యలోనే చంపేయటం జరిగిందనమాట. మరి కొన్ని లక్షల మందికి 2 మాత్రమే అక్కడికి వెళ్ళటం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఐగుప్తు నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి అసలు మాకు పెట్టే టైం ఎంతకాలం పట్టిద్దండి? డైరెక్ట్గా వెళ్తే ప్రయాణం ఆ రోజుల్లో 12 రోజులు పట్టే ప్రయాణం. 12 రోజులు పట్టే ప్రయాణాన్ని దేవుడు 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడండి అక్కడికి. వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పేసి ఇడిదిప్పి 40 సంవత్సరాలు పడుతుంది. 12 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడండి? వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పేసి ఆయన అట్లాగా కొంచెం నిదానంగా తీసుకెళ్తే ఈ లోపల వీళ్ళకి బుద్ధి వచ్చింది అనుకుంటే ఇంకా ప్రతి దానికి ఆయన అడ్డం తిరగటం, అదే దూడను ఒక దానితో చేసుకొని నువ్వే మా దేవతమ్మ అని పూజలు చేయటం. మోషే గారు ఆ పలకల కోసం వెళ్ళినప్పుడు వీళ్ళు దూడను చేసుకోవటం ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుడికి బాగా కోపం వచ్చి ఏం చేశారంటే వాళ్ళని చంపేయటం జరిగింది. 30 లక్షల మంది పైన బయలుదేరితే అక్కడికి వెళ్ళింది, కానానికి వెళ్ళింది 2 మాత్రమే.
కాబట్టి దేవుడికి మనం ఎవరైనా సరే ఇష్టలుగా ఉండాలండి. ఇష్టలుగా కనుక లేకపోతే కనుక ఆయన మనిషిని భూమి మీద లేకుండా చేస్తాడు. సరే మరి ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, మేము ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాం కానీ కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడండి. ఇప్పుడు కనుక సంహరించకపోయినా సరే చనిపోయిన తర్వాత అయినా ఆత్మను తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తాడండి. అందుకని మనకి టైం ఇస్తున్నాడు దేవుడు. మనకులాగా వెళ్దామని మనకంటే వెంటనే కోపం వస్తుంది కదా, దేవుడు దీర్ఘశాంతం గలవాడే ఉండి ఇంక టైం ఇస్తున్నాడు నీకు. 30 సంవత్సరాల, 50 సంవత్సరాల, 60 సంవత్సరాల, 70 సంవత్సరాల, 80 సంవత్సరాల, ఒకళ్ళకి 92 సంవత్సరాలు కూడా, 92 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా టైం ఇస్తాడు. ఈ లోపల మారుతారు, నా పిల్లలు నా గురించి తెలుసుకుంటారు, నా దగ్గరికి వస్తారని ఆయన టైం ఇస్తాడు. చాలామంది అనుకుంటారు ఆయన ఏం చేయట్లే మమ్మల్ని అనుకుంటారు. కానీ బుద్ధి తెచ్చుకొని పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం కనుక బాప్తిసం తీసుకోకపోతే ఆయన చంపేస్తాడు. ఎప్పుడండి? నీకు 90 సంవత్సరాలు వయసు ఇచ్చినా అప్పుడైనా చనిపోతావుగా. అప్పుడైనా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి, నిత్యము అగ్నిగుండంలో కాలిపోవటానికి వెళ్ళిపోవాలి. అది ఎంత పెద్ద శిక్ష అండి. చాలామంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారండి. మనం అందరం కూడా యేసుక్రీస్తు వారు మనకి సమాధానపరచడానికి, దేవునికి ఇష్టలుగా చేయటానికి భూమి మీదకి వచ్చాడండి. అది క్రీస్తు జన్మ పరమార్థం ఏంటంటే మనందరినీ, నరులందరినీ, మనుషులందరినీ కూడా క్రిస్మస్ అనే ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తున్నాం కదా క్రైస్తవులం. దాని యొక్క పరమార్థం ఏంటంటే క్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే పాపిని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన వచ్చాడు. దాని నిమిత్తం పరలోక రాజ్యం నుంచి ఆయన బయలుదేరి రావటం జరిగింది. ఇది మనం తెలుసుకోవాలండి. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం అండి. రోమా 4:25 అండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడేను. అదండి యేసుక్రీస్తుల వారు. మరి దేనికోసం అంట ఆయన అప్పగింపబడింది? సిలువుకి మనల్ని దేవునికి ఇష్టలుగా చేయటానికి, మన మీద దేవునికి కోపం లేకుండా చేయటానికి, ఆయన మనం చేసిన పాపాల నిమిత్తము మనం చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదండి మనకి. దాని నిమిత్తం ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. అలాగే చేతులతో పాపం చేస్తున్నాం. మన చేతులకి కొట్టాల్సిన మేకులు ఆయన చేతికి కొట్టించుకోవడం జరిగింది. మన కాళ్ళతో కూడా పాపం చేస్తాం, శరీరంతో కూడా పాపం చేస్తాం. మనందరికీ తెలిసిన విషయమే. సిలువకు ముందు కొరడా శిక్ష విధించారు కదండి. ఆయన ఆ కొరడా శిక్ష విధించినప్పుడంట కొన్ని విషయాలు చరిత్రలోకి వెళ్ళి మనం చూడగలిగితే ఆ కొరడా ఎలా ఉంటుందంటే గాజు పెంకులు ఉంటాయండి, కొంకెల్లాగా ఉంటాయి అన్నమాట. ఒక్కసారి కనుక ఆ కొరడాతో ఈపు వీటి కొడితే 2 అంగుళాల దాకా లోపలికి దిగిపోద్ది అంట ఆ కొరడా అనేది. దిగిపోయి ఒక్కసారి అన్నప్పుడు దెబ్బలకి ఆ శరీరం అనేది పైకి లేచి చేసిద్ది అంట. అట్లాగా 1 తక్కువ 30 దెబ్బలు కొట్టారండి యేసుక్రీస్తు వారిని ఆ సిలువ యాగంలో. 1 తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు, అసలు ఒక దెబ్బకి ఫస్ట్ దెబ్బ కొట్టినప్పుడు అంట యేసుక్రీస్తు వారు అక్కడ కేక పెడితే ఆ చుట్టుపక్కల గుర్రాలు కట్టేశారంట. ఆ గుర్రాలు కట్టేస్తే ఈయన అరుపుకి అయ్యి అసలు తెప్పుకుని అంత చేసినాయి అంట. ఏంటి ఇంత సౌండ్ వచ్చింది ఏంటని అంత భయపడ్డాయి అనమాట. ఈ అరిసిన అరుపుకి ఏమేమి పెట్టి కొట్టినప్పుడు, కొరడాలో కొట్టినప్పుడు గుచ్చుకుంటాయి కదా గాజు పెంకులాగా, ఇట్లన్నప్పుడు మాంసం ఊడొచ్చేసింది అంట. మాంసం ఆ కొరడతో లేచి వచ్చింది. అట్లాగా 39 సార్లు కొట్టారు. అందుకని ఆయన యొక్క శరీరం నాగల సాల వల్ల దున్నబడి ఉన్నది అని రాయబడింది కదా. ఆ 39 సార్లు కొట్టినప్పుడు ఒక దెబ్బకి అంత గట్టిగా అరిసినప్పుడు, మిగతా దెబ్బలు పట్టినప్పుడు మొత్తం ఇదంతా కూడా శరీరం అంతా కూడా ఏదో ఇంకా ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా అయిపోయిందన్నమాట ఆయన యొక్క శరీరం. అందుకనే
ఆయన అంత ముందు రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు చూసి గెచ్చమైన తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తారంటే మామూలుగా యాక్చువల్గా మనకి బాగా ఒక్కపోస్తుంది అనుకోండి, ఏదైనా టెన్షన్ వచ్చింది అనుకోండి, చెమట పోస్తుంది అనుకున్నాం. ఆయనకి ఏమొచ్చిందండి శరీరంలోంచి? చెమట రక్తం రూపంలో బయటకు వచ్చిందంటండి. ఆయన తర్వాత కాలంలో కొంతమందికి డౌట్ వచ్చి నిజంగానే బైబిల్లో ఇలా రాశారా అని. చెమటే కదా ఎంత ఎప్పుడు కూడా మనకి రక్తం వచ్చిందండి. మన ఎన్నోసార్లు కొంచెం చెమట పోసి ఉంటుంది, కానీ ఎప్పుడైనా మనకు రక్తం వచ్చిందంటే రాలేదంటే. ఆయన బాగా టెన్షన్ పడ్డాడు అనమాట. తర్వాత కాలంలో వీళ్ళు ఈ బైబిల్లో ఊరికనే రాశారా నిజంగానే జరిగిందని పరిశోధిస్తే అదొక డిజార్డర్గా బయటపడింది. ఇద్దరు ముగ్గురు కూడా సేమ్ 11 సంవత్సరాల పిల్లకి ఒకసారి జరిగిందంట. ఇట్లా ఆ 11 సంవత్సరాల పిల్లకి ఎలా జరిగిందంటే వాళ్ళ యొక్క దేశంలో యుద్ధం జరుగుతుందంట. యుద్ధం జరుగుతుంటే తుపాకి గుళ్ళు సౌండ్లు వస్తాయి చూసారు, పైనుంచి ఆకాశం నుంచి కాల్పులు జరిపిస్తున్నారట. కాల్పులు జరిపిస్తుంటే చిన్న 11 సంవత్సరాల పిల్ల ఆ సౌండ్ తట్టుకోలేక టాప్ టాప్ అని కాలుస్తూ ఉంటారు కదా, ఆ సౌండ్ వచ్చినప్పుడు పిల్ల బాగా భయపడిపోయిందట. భయపడిపోయి అప్పుడు ఆ పిల్లకి చెమట రక్తం చెమట రూపంలో బయటకు వచ్చిందంట. తర్వాత హాస్పిటల్లో తీసుకెళ్తే బాంబులు కూడా వేసేవాళ్ళు అంట. ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ బాంబుల సౌండ్కి, ఆ గుళ్ళు సౌండ్కి ఆ పిల్లకి ఆ డిజార్డర్ అనేది బయటకు రావటం జరిగింది. తర్వాత కూడా ఇంకో ఇద్దరు ముగ్గురికి సేమ్ ఇదే వచ్చింది. ఓహో, అప్పుడు యేసుక్రీస్తు నిజంగానే అది అబద్ధం కాదు, ఏదో రాసుకుంటూ వెళ్ళిపోలేదు, అది నిజంగానే యేసుక్రీస్తు వారికి జరిగిందని తర్వాత కాలంలో తెలియటం చరిత్రకారులు కూడా ఒప్పుకున్నారనమాట. అంత టెన్షన్ ఎందుకు వచ్చిందంటే ఆయనకి, రేపు పొద్దున ఇప్పుడు మనిషి మనం పుట్టుక దినం అనేది అందరికీ సంతోషంగానే ఉంటుందండి. మనకు పలానా టయానికి నువ్వు చనిపోతావు, 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతావు అని అంటే మన ముందు మన సావు డేట్ మనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఇంకో 10 సంవత్సరాల ముందే చచ్చిపోతామండి. మనం 50 సంవత్సరాల వయసులో చచ్చిపోతామని తెలిస్తే 40 సంవత్సరాలకి ఈ టెన్షన్, బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చి మనం నా సాగు దగ్గర పడిపోతుంది, కానీ ఆ డేట్ కన్నా కూడా ముందే చచ్చిపోతాం. అలాగే ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క సావు ఆయనకు ముందే తెలుసు. మన సావు మనకు తెలుసా అంటే మనకు తెలియదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క సావు అనేది ఆయనకు ముందే తెలుసు. అందుకని ఆయన అంత టెన్షన్ పడ్డాడు అనమాట. ఆ నైటు టెన్షన్ పట్టడానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థనలో కూడా ఇంకో మాట కూడా అంటాడు, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించా అంటాడు. అంటే నాకు సిలువ శిక్ష వేయటం నాకు ఇష్టం లేదన్నట్టుగా ప్రార్థించారు. కానీ మన వెంటనే నేను వచ్చింది దేనికి అని చెప్పేసి మళ్ళీ సెటరేట్ అయిపోయి ఆయన నీ ఇష్టమే సిద్ధించను కాక అని మళ్ళీ ప్రార్థన చేస్తాడు అన్నమాట. అదనమాట. ఆయన ఎంతైనా మనిషిలో బతికారు కదా, అలాగే కొంచెం టెన్షన్ పడి ఉంటారు. మనిషికి చిన్న చిన్న ఇబ్బందులు ఎంతైనా కానీ ఆయన మరి మనిషి కుమారుడు కానీ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయన కూడా టెన్షన్ ఉంటుందండి. ఎంత దేవుని కుమారుడు అయినా సరే మరి కొరడాలతో కొడతారని తెలుసు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొడతారని తెలుసు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడంట ఆయన తలలో అది దిగిపోయి మొత్తం దాంట్లో ఇరుక్కుపోయి ఆ ముళ్ళు కొరడాతో ఎట్టు కొట్టారంట. కొట్టినప్పుడు కిందకి దిగినప్పుడు మామూలుగా అయితే పిచ్చెక్కిపోద్దంట. కొంతమందికి అయితే ఆ ముళ్ళ కిరీటం పెట్టారు కదా, ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు మనిషికి పిచ్చెక్కే అవకాశం కూడా ఉంటుందంట. అటుగా ఒకసారి కాదు కదా, మొత్తం తలవదం చుట్టూ పెట్టారు కిరీటం పెట్టి. ఇట్లా కొరడాతో మెడ ఉంటుంది కదా, మెడతో ఇట్లా కొట్టినప్పుడు ఆ ముళ్ళు అనేది లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఒక్కోసారి మనకి కాలికి ముళ్ళు గుచ్చుకుంటేనే అదంతా బాడీ మొత్తం కింద ఎక్కడో గుచ్చుకుంటేనే బాడీ మొత్తం మనకి నొప్పి అనిపించింది కదా. అలాంటిది తలలో అదే ముళ్ళు గుచ్చితే అది చాలా నునుపుగా చాలా లోతుగా దిగుతాయి అంటే ఎంత లోతు దిగుతాయి అంటే ఆ మేకులు ఆ ముళ్ళు అనేవి. అలాంటి ముళ్ళ కిరీటం పెట్టారు. ఎందుకంటే మన పాపాలనే అసలు యాక్చువల్గా అయితే పాపాలు చేసేది మనం, కానీ మనకి బదులుగా యేసుక్రీస్తుల వారిని సిలువ వేయటం జరిగింది. అది ఆయన పుట్టుకులని క్రీస్తు జన్మ పరమార్థం ఏంటంటే మన పాపాల నిమిత్తం మనకి పడాలని శిక్ష ఆయన వేయించుకోవటం జరిగింది అన్నమాట. శిక్ష అనేది ఎందుకు? తండ్రి అయిన దేవుడు
పుట్టినవాడు పుట్టినట్టుగా పాపం చేసి అందరూ నరకానికి వెళ్ళిపోతున్నారని బాధ పడతా ఉంటుంటే ఆయన యొక్క బాధ చూడలేక యేసుక్రీస్తు వారు, తండ్రి నేను వెళ్తాను, వెళ్ళి వాళ్ళని మరి వాళ్ళని రక్షిస్తానని చెప్పేసి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి ఆయన భూమి మీదకి రావటం జరిగిందనమాట. అదండి ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మన కోసం భూమి మీదకి వచ్చి మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు అని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలండి. ఆయన సొంత కుమారుని కూడా ఇవ్వటానికి వెనుక తీయలేదండి. యేసుక్రీస్తుల వారిని ఎవరైనా అసలు ఏదైనా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు పంపిస్తారండి, కొడుకుని చచ్చిపోవడానికి పంపిస్తారా? ఈ భూమి మీద ఉండేవాళ్ళు ఏదన్నా పంపిస్తారంటే కానీ ఆయన ఏంటంటే వీళ్ళందరూ మనందరం కూడా రక్షించుకోవడానికి దేవుడు మరి భూమి మీదకి యేసుక్రీస్తుల వారిని పంపించడం జరిగింది. ఈయన గురించి ఒక ప్రవచనం కూడా ఉందండి, పాత నిబంధనలో ఒక ప్రవచనం కూడా ఉందండి. ఆ ప్రవచనం నెరవేర్చాడు అని చెప్పుకోవాలండి. అదేంటో ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 9:6 ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 9:6 ఒకసారి చూడండి. 6 మనందరికీ తెలిసిన విషయమే ఆ వచనమే. అది ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం. ఏ రాజ్యం అండి అది? క్రీస్తు రాజ్యం, దేవుని రాజ్యం. దేవుని యొక్క రాజ్యం భారం ఆయన భుజాల మీద పెట్టాడండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన. ఇవన్నీ కూడా పేర్లేనండి, అవన్నీ కూడా లక్షణాలు అనమాట. ఆయన యొక్క గుణగణాలనే పేరుగా పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారికి ఉన్న పేర్లు ఇవన్నీ కూడా ఇంకా ఆయనకి చాలా పేర్లు ఉన్నాయండి. వాటిలో కొన్ని మాత్రం ఇక్కడ దేవుడు రాయించడం జరిగింది అనమాట. మన నిమిత్తం ఆయన ఒక శిశువు పుట్టాడు. యేసుక్రీస్తు వారు మరి 2025 సంవత్సరాల క్రితం పుట్టాడా లేదా? ఆయన పుట్టాడు. ఎక్కడ పుట్టాడండి ఆయన? యెరూషలేములో, బెత్లెహేములో పుట్టడం జరిగింది ఉంటుంది. ఎందుకు పుట్టాడు ఆయన అంటే, ఆయనకు పుట్టుకున్న పరమార్థం ఏంటంటే దేవునిని మనల్ని సమాధానపరచడానికి సమాధానకర్తగా యేసుక్రీస్తు వారు భూమి మీదగా రావటం జరిగింది. దేవునికి మనకి మనిషికి దేవునికి మధ్యలో ఏముందని అడ్డుగోడగా ఏముందని చదువుకున్నామండి? పాపం అనేది ఉందన్నమాట. ఆ పాపాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తుల వారు సిలువలో ఆయన మరి దేవునికి మనకి మధ్యవర్తిగా ఉండే ఆయన యొక్క ప్రాణాన్ని సిలువలో పెట్టడం జరిగిందండి. మధ్య ఆకాశంలో అంటే ఆ పర్వతం మీద కల్వరి కొండ దగ్గర ఆయన యొక్క ప్రాణాన్ని పెట్టడం జరిగింది. అది దేవునికి మనల్ని అసలు యాక్చువల్గా అయితే మనకు పడాలండి ఆ శిక్ష. మన యొక్క శిక్షని ఎవరు వేసుకున్నారండి? యేసుక్రీస్తుల వారికి వేయటం జరిగింది. మనకు పడవలసిన శిక్ష యేసుక్రీస్తుల వారికి వేశారు దేవుడు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే ఎవరిని ఎక్కువగా ప్రేమించినట్టుందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. మనందరినీ అసలు నరకానికి పంపించి వెళ్ళవలసిన వాళ్ళని మనము మన యేసు రక్తంలో మన యొక్క పాపాలను కడుక్కోగానే మనం ఎక్కడికి వెళ్తామో దేవుని దగ్గరికి వెళ్ళటానికి మధ్యవర్తిగా రావటం జరిగింది యేసుక్రీస్తుల వారు. ఇంకా మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2:11 ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 2:11 కూడా ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 2:11 అండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండుడి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత 2:11 అండి. ఎఫెసీ 2:11. 3:1 కూడా చదవండి ఒకసారి.
ఈ హేతు చేత ఉమ్, అన్ని జనులైన మీ నిమిత్తము ఉమ్, చదవండి. క్రీస్తు యేసు యొక్క ఉమ్, ఖైదునైన పౌలను నేను ప్రార్థించుతున్నాను. ఉమ్, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. 1-2 అయిపోయినారు. ఫస్ట్ చెప్పింది కరెక్ట్ కాదేంటి? ఎఫ్ఎస్సి 2వ అధ్యాయం అండి, 2వ అధ్యాయం 11వ వచ్చింది. మరి అదే ఒకసారి చదవండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులై ఉండి ఉమ్, ఉమ్, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ, అని ఉంది మరి. ఓకే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇది యేసుక్రీస్తుల వారు మనల్ని అంటే ఇశ్రాయేలుని దేవునికి దగ్గర చేశాడు. అలాగే అన్యులు ఉన్నారు కదండి, అన్యులను కూడా దేవునికి దగ్గరగా చేయటం జరిగింది. ఫస్ట్ సువార్త చెప్పడానికి యేసుక్రీస్తుల వారు ఎవరి దగ్గరికి వెళ్ళారండి? యూదులు లేదా ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. తర్వాత ఫస్ట్ వాళ్ళకి సువార్త చెప్పించాడు. తర్వాత అన్యులైన ప్రపంచంలో అనేక మంది ఇంకా రక్షణలోనికి రాలేదు, వాళ్ళ కోసం కూడా సువార్త చెప్పాలని చెప్పేసి అన్యులను కూడా దేవునికి దగ్గరగా చేయటం జరిగింది. అలాగే మనిషికి సమాధానం పరచడానికి కూడా యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. చాలామందికి సమాధానం లేకుండా ఉన్నారు, వాళ్ళని కూడా సమాధాన పరచడానికి మరి యేసుక్రీస్తు వారు అయితే ఈ భూమి మీదకే రావటమే జరిగిందని చెప్పుకోవచ్చండి. మనిషికి సమాధానం ఉందంటారా? ఈ ప్రజెంట్ అన్ని కుటుంబాలు సుఖంగానే ఉన్నాయండి? అదే భార్య భర్తలకి ఏం గొడవ రాకుండా ఉంటుందా? ప్రతి ఒక్కరు మరి భార్యకి భర్తకి మన కళ్ళ ముందే ఎన్నో కుటుంబాలు మనం చూస్తాం. భార్య ఒక సాటి ఉంటుంది, భర్త ఒక సాటి ఉంటాడు. మరి సమాధానం ఉండట్టే ఏముందండి? అందుకని యేసుక్రీస్తుల ప్రభువుని నిజంగా తెలుసుకుంటే కనుక వాళ్ళు భార్యను వదిలిపెట్టరండి, అలాగే ఆమె భర్తను కూడా వదిలిపెట్టడు. వీళ్ళకి సమాధానం లేక ఒకరికొకరు దేవుడి ప్రేమ ఏంటో అర్థం తెలియక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయండి. అలాగే తండ్రి కొడుకు కూడా మాటలు లేకుండా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. కొన్ని సందర్భాలు మనం చూస్తుంటాం, భార్య భర్త ఒకే ఇంట్లో ఉంటారంట కానీ మరి డైరెక్ట్గా మాట్లాడుకోరంట. ఏదన్నా విషయం ఉంటే కనుక ఏదైనా పేపర్ మీద రాయటమో లేదా గోడ మీద రాయటమో చేసే సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయండి. ఒకవేళ కనుక క్రీస్తులో ఉన్న ప్రేమ వాళ్ళకి ఉన్నట్లయితే ఒక రోజులోనో లేదా ఒక వారం రోజులోనో ఒక 10 రోజుల్లోనో కలిసిపోవాలండి. క్రీస్తు ప్రేమ లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారండి, కొన్ని సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉంటారు కానీ మరి భార్య భర్తను మాట్లాడుకోరు. మరి కొన్ని కుటుంబాల్లో తండ్రి పిల్లలు కూడా మాట్లాడుకోరండి, ఒకే ఇంట్లో ఉంటారు, మరి వాళ్ళు కూడా సమాధానం లేకుండానే ఉన్నారని చెప్పుకోవచ్చు. మరి అన్న తమ్ముళ్ళు ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఉంటారు, అలా ఉండటం ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాటలు ఉండవు. ఎలాగ ఒకరికొకరు మాటలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఉన్నారని వాళ్ళని కూడా సమాధానపరచడానికి యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క ప్రేమతత్వాన్ని తెలియపరచడానికి భూమి మీదకి వచ్చాడండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి వారినైనా క్షమించగల మనస్సు ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉండ మనస్సుకి ఎవరికి లేదని చెప్పుకోవచ్చండి. వెనక నుంచి వచ్చి గుద్ది నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అంటే అసలు ఎంత కోపం వచ్చిందండి మనిషికి? ఎవరికైనా వచ్చిందా? రాదా? ఖచ్చితంగా వచ్చింది. మరి అలాంటి ఆయన మరి సిలువలో ఉన్నప్పుడు ఏమన్నాడండి? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. చూడండి, అసలు మరి ఆ క్షమాగుణం అనేది మరి ఈ రోజుల్లో మనుషుల్లో కనిపిస్తుందండి. చుట్టాలంటే ప్రేమ ఉండదు, భార్య అంటే భర్తకి ప్రేమ ఉండదు, భార్యకి భర్త మీద ప్రేమ ఉండదు, తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండదు, పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉండదు. మరి క్రిస్మస్ అని మనం చెప్పుకుంటున్నామే, సమాధానం లేకుండా కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా క్రిస్మస్ చేసుకుంటే దానికి ఏమైనా అర్థం ఏమైనా ఉంటుందండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు కూడా ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉండాలి, యేసుక్రీస్తుల వారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అది క్రీస్తు జన్మ పరమార్థం ఏంటంటే ఆయన క్షమాగుణం అనేది అది తారస్థాయికి వెళ్ళిపోయింది. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆయన గురించి తక్కువ అని ఎన్నిసార్లు అయినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి బుద్ధి కలగటానికి జ్ఞానం రావడానికి దేవుడు ఎన్నిసార్లు అయినా చెప్పిస్తూనే ఉంటాడండి. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన పట్ల ప్రేమ కలిగి ఉండాలి, దేవుని పట్ల భక్తి కలిగి ఉండాలి,
అలాగే కుటుంబ సభ్యులతో కూడా మంచిగా ఉండాలండి. భర్త ఒక చర్చికి వెళ్తూ ఉంటాడు, భార్య ఒక చర్చికి వెళ్తూ ఉంటారండి. మా సమాధానం ఏమైనా ఉందంటారండి వాళ్ళకి? అట్లా సమాధానం లేకుండా ఉండకూడదు. అందరూ కూడా ఒక మాట మీద కూర్చొని మాట్లాడుకోవాలండి. ఏదైనా సమస్య వచ్చింది, ఓకే, సమస్యలు రాకుండా ఉండవండి. సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలండి, ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు అర్థం చేసుకొని, మరి క్రీస్తు ప్రేమ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎవరిని ధరించుకుంటున్నామండి చెప్పండి? క్రీస్తుని. మరి యేసుక్రీస్తు ధరించుకున్నప్పుడు ఆయన లక్షణాలు మనలో కనిపించాలా, లేకపోతే అపవాది యొక్క లక్షణాలు మనలో కనిపించాలా? ప్రభు యొక్క లక్షణాలే కనిపించాలి. మనం బాప్తిసం తీసుకున్నామంటే ఆ రోజు నుంచి మనలో ప్రభు యొక్క లక్షణాలు కనిపించాలండి. అదనమాట ఆయన కోరుకునేది. కాబట్టి ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తుని ఎరిగిన వారు సమాధానం కలిగి ఉంటారు, ప్రేమ కూడా కలిగి ఉంటారండి. అలాగే మరి సేవకుల పట్ల కూడా విశ్వాసులు ప్రేమ కలిగి ఉండాలండి. మొదటి శతాబ్దంలో అయితే ప్రేమ కలిగి ఉన్నట్లుగా మనం ఒక వచనం చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చూడండి. రోమపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలండి. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిలకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటికైనను తెగించరి. మరియు సరిపోద్దండి. ఇక్కడ ఈ సందర్భం ఏంటండి? అప్పొచ్చిన పౌలు గారి కోసం అంట అకుల ప్రిస్కిల అనే వాళ్ళు ఎవరండి? వారు వాళ్ళిద్దరు భార్య భర్తలు. అంటే ఈయనకి ఏమవుతారా పౌలు గారు? ఎస్, సంఘస్థులు. ఈయనేమో సేవకుడు పౌలు గారు, వీళ్ళేమో సంఘ సభ్యులు. వాళ్ళంట ఈయన కొరకు ప్రాణాలు పెట్టేటట్టుగా ఉన్నారంట. ఎందుకని? ఈ సేవకుడు కూడా వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. వాళ్ళు కూడా ఆయనకి ఏదైనా ఇబ్బంది కలిగితే అసలు చూడలేరంట. అట్లా ఉండాలని. అది సేవకుడికి విశ్వాసులకి బంధం ఎలా ఉండదు? సమాధానం. మరి పౌలు గారిలో ఏముందంటే క్రీస్తు ప్రేమ ఉంది. అలాగే ఈయన చూపించిన దాన్ని బట్టి వాళ్ళు కూడా అకుల ప్రిస్కిల్లా కూడా ఏదైనా సమస్య వచ్చిందనుకో, ఆయనకి ఏదైనా హెల్త్ బాగోలేదనుకో, భార్య భర్తలు ఎదురు వచ్చి కూడా ఆయనకి హెల్ప్ చేసేవాళ్ళు అంట. ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాళ్ళు అంట. దేనికైనా సరే ముందుకు వచ్చేవాళ్ళు. ప్లస్ ఇంకోటి ఏంటి, ఏదైనా కొన్ని సందర్భాల్లో ఆయన సువార్త చేసే పనులు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు వీళ్ళు నిలబడిపోయేవాళ్ళు అంటారు. సంఘంలో కనీసం 2-3 ఇట్లాగైనా సేవకునికి అండగా నిలబడ్డారనుకోండి, ఆ సేవ అనేది ఇంకా చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే అకుల ప్రిస్కిల్ల గారు పౌలు గారికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే వాళ్ళు ముందు నిలబడిపోయి ఆయనకి సహాయం చేసేవాళ్ళు అంట. ఎందుకనంటే వాళ్ళల్లో ఏముందండి? క్రీస్తు ప్రేమ ఉంది. పౌలు గారికి క్రీస్తు ప్రేమ ఉంది. అలాగే సంఘస్థులైన వాళ్ళకు కూడా అకుల ప్రిస్కిల్ల అనే వాళ్ళకి కూడా క్రీస్తు ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు నిలబడుతున్నారండి. ఇప్పుడు మనం చాలా సంఘాలు చూస్తున్నాం కదండి. మరి పాస్టర్ గారి కొరకు విశ్వాసం ఎవరైనా ప్రాణం పెట్టేటట్టుగా ఎవరైనా ఉన్నారండి? మరి కొంతమంది ఉండాలని కోరుకోండి. కొంతమంది మంచి వాళ్ళు ఉండాలండి, లేరని అనుకోకూడదు. ఎందుకు ప్రాణాలు పెట్టకపోయినా కనీసం వాళ్ళని మంచిగా చూసుకునే వాళ్ళైనా ఉంటారండి. ఎందుకంటే క్రీస్తు ప్రేమను బట్టి. మనకి బయటికి కనిపించట్లేదేమో కానీ మరి ఉండాలని కోరుకోండి. ఎందుకంటే లేకపోతే ప్రభు యొక్క త్యాగం అనేది వ్యర్థమైపోద్దండి. ఆయన దేనికోసం అండి భూమి మీదకి వచ్చి ఎన్ని చేసింది? 3.5 సంవత్సరాల పాటు సువార్త చెప్పి ప్రాణాలు పెట్టి మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ మనందరం కూడా తీసుకెళ్ళటానికి వస్తానని చెబుతున్నాడు అనమాట. క్రీస్తు జన్మ పరమార్థం ఏంటండి? ఆయన యొక్క పుట్టుకల పరమార్థం ఏంటంటే మనందరం కూడా సమాధానంగా ఉండమని చెబుతున్నాడు. ప్లస్ మనల్ని దేవునికి సమాధాన పరుస్తున్నాడు. ఆయన కూడా మన పట్ల ఎంత సమాధానం కలిగి ఉన్నాడంటే
ఆయన ఏమన్నాడు ఒక మాట, నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను కదా, మీరు కూడా జయించి వచ్చిన వాళ్ళని నా సింహాసనం మీద కూర్చోబెడతా అన్నాడండి ఆయన. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి పక్కనే కూర్చోబెడతాడంట. అది సమాధానం అంటే. అంతగా ప్రేమిస్తున్నాడండి యేసుక్రీస్తు వారు. మనల్ని అందరిని కూడా ఎంతగానో ప్రేమించటం జరుగుతుందండి. చివరి వచనంగా లూకా సువార్త 2:11-14 వచనాలు ఒకసారి చదవండి. లూకా సువార్త 2:11-14 వరకు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు అండి. దానికి ఇదే మీకు గుర్తు అన్నాడు అనమాట. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పారు. వెంటనే పరలోకపు సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానం కలుగుగాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. అదే అండి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, అలాగే ప్రభువుకి ఇష్టలుగా జీవించాలి. మనం అందరం కూడా సమాధానము కలిగి ఉండాలండి. అదే క్రిస్మస్ కోరుకునే ఇది ఏంటంటే క్రిస్మస్ భూమి మీద సమాధానం అంటే మనుషులతో, భూమి మీద కూడా సమాధానం. భూమి మీద కూడా సమాధానం అంటే ఏంటంటే మన తోటి వ్యక్తిని ప్రేమించాలండి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఇదేనండి భూమి మీద సమాధానం అంటే. వేరే ఏమో కాదు, నిన్ను వలే నీ పొరుగు వారిని. నీ ఇంటి పక్కన వాళ్ళకి పాపం మరి తింటున్నారో లేదో కొన్ని సందర్భాలు పస్తులు పడుకుంటారండి. అలాంటి వాళ్ళు అప్పుడు మనం కనుక్కొని వాళ్ళకి హెల్ప్ చేయాలండి. అయితేనండి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళ లేకపోతే ముస్లిమ్సా హిందువులా ఇది కాదండి. నిన్ను వల్ల నీ పొరుగువారంటే ఎవరండి? భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన పొరుగువారేనండి. ఈ మతం ఆ మతం అని యేసుక్రీస్తు వారు కూడా ఈ మతాలు అవన్నీ కూడా చూసుకోలేదండి. అందరినీ కూడా ప్రేమించాడు ఆయన. సర్వ సృష్టికి వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించాడు. సర్వ సృష్టిలో ఎవరున్నారండి? క్రైస్తవులే ఉన్నారా లేకపోతే అన్ని మతాల వాళ్ళు ఉన్నారా? అన్ని మతాల వాళ్ళు. మరి అన్ని మతాలు ఉన్నప్పుడు మన కొంతమంది ఏమంటారంటే వాళ్ళు ప్రార్థన చేయరుగా, వాళ్ళకి మనం మేలు చేసేది ఏంటి అంటారు. అది తప్పండి. కొంతమంది కొన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మన క్రైస్తవులు హాస్పిటల్కి వెళ్ళి ఫ్రూట్స్ పంచిపెట్టడం, మెడిసిన్స్ మందులు ఇప్పించడం, అలాగే దుప్పట్లు పంచిపెట్టడం. అక్కడ హాస్పిటల్లో క్రైస్తవులే ఉంటారా అన్ని మతాలు ఉంటారండి? హాస్పిటల్లో అన్ని మతం వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్ళి మరి నువ్వు ప్రార్థన చేస్తావా లేదా అని అడగాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళకి నువ్వు మేలు చేయాలనుకున్నప్పుడు ఫ్రూట్స్ ఇవ్వచ్చు, మెడిసిన్స్ ఇవ్వచ్చు, దుప్పట్లు ఇవ్వచ్చు, ఏదైనా. అదే చెబుతున్నాడండి. భూమి మీద కూడా సమాధానం కలిగేటట్టుగా యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అన్నమాట. ఈ మతం ఆ మతం అని ఏమి లేదండి. కొంతమంది మతోన్మాదులు మత పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారు, కానీ దేవుడైతే అందరినీ సమానంగానే చూస్తున్నాడండి. అందరూ భూమి మీద అన్ని మతాల వారిని కూడా. క్రైస్తవులకే పంటలు పండుతున్నాయండి, హిందువులకు పండట్లేదా? వాన ఎవరు కురిపించేది ఎవరండి? దేవుడే కదా. మరి క్రైస్తవ పొలాల్లోనే వర్షాలు కురుస్తున్నాయా అంటే? హిందువులకి వర్షాలు కురిస్తే ముస్లిమ్స్కి వర్షాలు కురిస్తే ముస్లిమ్స్ జీవిస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు, బౌద్ధులు, జైనులు, వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మతాల వాళ్ళు అందరినీ కూడా దేవుడు కనికరించి ఎలాగైతే ప్రేమిస్తున్నాడు. భూమి మీద సమాధానం యేసుక్రీస్తు వారు సమాధానాన్నే చూపించండి. ఈ మతం ఆ మతం అని లేదు, అన్ని మతాల వారిని కూడా సమానంగా చేయాలి. అలాగే మనం కూడా ఏం చేయాలంటే సమాధానం కలిగి ఉండాలి. అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలండి. వాళ్ళు ప్రార్థన చేయరుగా, వీళ్ళు ప్రార్థన చేయరుగా, వాళ్ళు పూజలు చేస్తారు, కానీ మనం అలాగ భేదం చూపించాల్సిన అవసరం లేదు. కొంతమంది నోరుండి మాట్లాడు, కళ్ళుండి చూడమని మాట్లాడుతున్నారండి సేవకులు. అది ఇశ్రాయేలుకి చెప్పిన మాటలండి, మనకి చెప్పిన మాటలే కాదు. అది అందరిని ప్రేమించాలి, అందరిని ప్రేమించాలని దేవుడు చెబుతున్నాడు. క్రిస్మస్ సమాధానం అదేనండి. ఇంకా నువ్వు తోటి మనిషినే ప్రేమించలేకపోతావు, ఇంకా దేవుడిని ప్రేమిస్తారండి? నీకు కళ్ళ ముందు కనపడే ఒక మనిషినే ప్రేమించలేనప్పుడు దేవుని ఎలా, కంటికి కనిపించని దేవుని ఎలా ప్రేమిస్తారు? కాబట్టి ముందు ఫస్ట్ ఆయన్ని
ఆయనకు ఇష్టలుగా ఉండాలి, ప్లస్ నీ తోటి వారిని కూడా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని చెప్పడం జరిగింది. ఆయన యేసుక్రీస్తుల వారు ఆ యూదుల కొరకు, ఇశ్రాయేలు కొరకే తన యొక్క ప్రాణాన్ని పెట్టాడా, సమస్త మానవాళి కొరకు పెట్టాడంటే ఆయన సమస్త మానవాళి కొరకు ఎవరైతే మరి ఆయన అంగీకరిస్తారో బాప్తిసం చేసిన వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యం ఇస్తారని మాట ఇచ్చాడనమాట. అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి, ఈ మతం వారు ఆ మతం వారు అని కాదండి. అది క్రిస్మస్ చెప్పి మనకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరినీ ప్రేమించాలండి, ఎవరిని కూడా ద్వేషించకూడదని ప్రభు యొక్క పుట్టుకలోని పరమార్థం అండి. కాబట్టి మనం కూడా క్రైస్తవులం కాబట్టి, క్రీస్తుని ధరించుకొని ఉన్నాం కాబట్టి ఎవరిని విమర్శించకుండా అందరం కూడా ప్రేమించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఇంకొకసారి చదవండి ఆ వచనం, లోకాసు వార్త 13-14 వచ్చిన 2 వచనాలు చదవండి. 2వ అధ్యాయం. వెంటనే పరలోక సైన్య సమూహము దూతతో కూడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగాకని దేవునికి స్తోత్రం చేయుచుండెను. అదే అండి, మనం అందరం కూడా సమాధానం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకున్న పరమార్థం అదేనండి, సమాధానం కలిగి పాపం చేయకుండా. దేవునికి మనకి మధ్యలో ఏముందంటండి, పాపం ఉందంట. పాపం పోవాలంటే ఏం చేయాలండి, యేసు రక్తంలో కడగబడాలి. కాబట్టి ఎవరైనా సరే బాప్తిసం తీసుకునేవారు ఉంటే, ఈ వీడియో ద్వారా ఎవరైనా వింటున్నవారు ఉంటే కనుక ఫ్యూచర్లో అయినా సరే ముందు బాప్తిసం తీసుకోవాలండి. బాప్తిసం తీసుకుంటే అప్పుడు దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపాలు కొట్టివేయబడతాయి. అప్పుడు మనం అప్పటి నుంచి ఎలాంటి పాపం చేయకుండా తోటి మనిషిని ప్రేమిస్తూ అందరినీ మరి అందరిని కూడా ప్రేమించాలండి. ప్రేమించకపోతే సమాధానం అనేది ఉండదండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒకే కుటుంబంలో ఉంటారు, భార్యాభర్తలకి సమాధానం ఉండదు, పిల్లలకి సమాధానం ఉండదు, చుట్టాలతో సమాధానం ఉండదు, ఫ్రెండ్స్తో సమాధానం ఉండదు. ఇంకా మన క్రీస్తుని ధరించామని ఇంకా మనలో ఉన్న ఆ యొక్క లక్షణం ఎలా బయటికి వచ్చిందని చెప్పండి. ఇప్పుడు వాళ్ళు నేను ప్రేమించిన వాడిని నేను ప్రేమిస్తా, నాకు మేలు చేసిన వాడిని నేను మేలు చేస్తా అంటే వాళ్ళు ఎవరైనా చేస్తారు. అది దానికి అతీతంగా యేసుక్రీస్తు వారు వచ్చిందంటే నేను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడండి, ఆయన ప్రార్థన చేయమన్నాడు. నేను ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమన్నాడా, నువ్వు కూడా ఒక చంప మీద వాళ్ళ చంప పగల కొట్టమన్నాడా? ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపించమన్నాడు. నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఎందుకంటే వాళ్ళు కూడా రక్షణలోకి రావాలండి. అదండి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలోని పరమార్థం. క్రిస్మస్ ఎందుకు చేసుకోవాలంటే అందరితో సమానంగా సమాధానం కలిగి అందరిని ప్రేమిస్తూ ఉండాలని ఆయన యొక్క దేవుని యొక్క కోరిక. అలాగే ప్రభు యొక్క మరి శిలువలో ఆయన కాచిన రక్తానికి అర్థం పరమార్థం, ఆయన పుట్టుకలోని పరమార్థం. ఆయన భూమి మీదకి వచ్చింది దేనికోసం అండి, నేను పాపులను పిలువచ్చితిని అన్నాడండి. నీతిమంతులను నేను పిలువరాలేదు, నేను పాపులను పిలవటానికి వచ్చా అన్నాడండి. అది మనం ఎవరైనా పాపం చేసేవాళ్ళు అసలు అలా వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతామని మనం ఇష్టపడడం. కానీ ఆయన ఏంటి, నేను పాపంలో ఉండవాళ్ళని వాళ్ళని బయటికి తీసుకురావడానికి వచ్చానండి. అలాగే మనం కూడా ఆయన ఏదైతే చేశాడో మనం కూడా ఏం చేయాలంటే, పాపంలో ఎవరైనా ఉన్నట్లయితే మనం బయటికి తీసుకొచ్చే వాళ్ళకి 4 మంచి మాటలు ప్రభువు గురించి చెప్పి, ఏం రక్షణ ఉందండి, మనం చనిపోయిన తర్వాత కూడా తిరిగి లెగిస్తాం అనే ఒక నిరీక్షణ కలిగి జీవించాలంటే అది ఒక ప్రభువులోనే ఉందని మనం వాళ్ళకి తెలియపరిచి వాళ్ళని కూడా రక్షణలోకి తీసుకురావాలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి క్రీస్తు జన్మ యొక్క పరమార్థం ఏంటంటే అందరితో సమాధానం కలిగి ఉండాలని ఆయన కోరిక. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించింది కాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నామండి. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్తుతిస్తోత్రం వందనమునైనా. ఇప్పటివరకు నేను మాటలు చెప్పాను తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరూ కూడా నేను జ్ఞానం చేసుకోమని, అందరం కూడా క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటూ ఉండగా నీ యొక్క హస్తం మా అందరికీ తోడుకొంచి నడిపించని సహాయం తెచ్చి, నీ యొక్క ప్రేమ మాలో కూడా ఉండేలాగా సహాయం తెచ్చమని ప్రభువు మరి మమ్మల్ని ఎంతో ప్రేమించి ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు తండ్రి. కాబట్టి మేమందరం కూడా మా సహోదరుల నిమిత్తము ప్రాణాలు పెట్టలేకపోయినా కనీసం వాళ్ళకి 4 మాటలు మంచి మాటలు దేవుని నీ గురించి 4 మాటలు చెప్పి వారిని కూడా రక్షణలోకి తీసుకొచ్చే భాగ్యాన్ని మా అందరికీ కలగజేయమని బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవేత్తలను కూడా అందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో ఉండే సకల పరిశుద్ధులకు అని ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించును గాక. అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి.